రాకెట్ లాంచ్ అయ్యే ముందు ఆస్ట్రోనట్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో మాట్లాడుకొని తర్వాత రాకెట్ ఎక్కుతారు. కొంతసేపటి తర్వాత రాకెట్ లాంచ్ అయ్యేతుంది. రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోయి అంతరిక్షాన్ని చేరుకుంటుంది. అంతరిక్షాన్ని చేరుకున్న రాకెట్ కొన్ని భాగాలుగా విడిపోతుంది. ఆస్ట్రోనట్స్ ఉన్న భాగం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డాకింగ్ అవుతుంది. డాకింగ్ అయిన తర్వాత ఆస్ట్రోనట్స్ అందరూ ఐఎస్ఎస్లోకి వెళ్ళిపోతారు. స్పేస్కి వెళ్ళి చూడాలనే ఆశయంతో ఎన్నో కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని కృషి పట్టుదలతో సాధించిన విజయాన్ని తలుచుకుంటూ ఆస్ట్రోనట్స్ ఐఎస్ఎస్లోకి వెళ్ళగానే జీవితంలో కొన్ని రోజులు అంతరిక్షంలో కొత్త లోకంలో కొత్త ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామనే సంతోషంతో వాళ్ళు వేసుకున్న స్పేస్ సూట్ని తీసేసి రిలాక్స్గా హ్యాపీగా ట్రైనింగ్లో తెలిసినా చూసినా వాళ్ళు నిజమైన ఐఎస్ఎస్ స్పేస్ ఇవన్నింటినీ నిజంగా పొందినందుకు ఎంతెంతో సంబరంతో ఐఎస్ఎస్ మొత్తాన్ని తిరుగుతూ చూసుకుంటుంటారు. ఆస్ట్రోనట్స్ అసలు అంతరిక్షంలోకి ఎందుకు వెళ్తారు? ఐఎస్ఎస్లో పరిశోధనలు, ప్రయోగాలు, పరికరాలని మరమ్మతులు చేయడానికి, రీసెర్చ్, ఎక్స్పెరిమెంట్స్, మెయింటెనెన్స్, ఆస్ట్రోనట్స్ ఎదుర్కొన్న సాంకేతిక సమస్యలు మరియు వాటి పరిష్కారాలను, భూమిపై కొత్త టెక్నాలజీ అభివృద్ధికి, మైక్రోగ్రావిటీలో మానవ శరీరంపై కలిగే ప్రభావాలపై వారి అనుభవం, వైద్య పరిశోధనలకు, మెడికల్ రీసెర్చ్. ఆస్ట్రోనట్స్ కేవలం ప్రయాణికులు కాదు, వారు అంతరిక్షంలో సేకరించిన విలువైన సమాచారాన్ని, జ్ఞానాన్ని భూమిపైకి తీసుకువచ్చే కీలకమైన నిపుణులు. ఒక ఆస్ట్రోనట్ మాత్రం తన జేబులో నుండి ఒక ప్లాస్టర్ని తీసి భూమి మీద ఉన్న స్పేస్ రీసెర్చ్ సెంటర్కి, స్పేస్లో ఉన్న ఆస్ట్రోనట్స్కి కమ్యూనికేషన్ అయిన కెమెరాస్కి ప్లాస్టర్ వేస్తాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.